హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. Some doctors are fools. Some fools are rich. Some fools are rich. Some doctors are fools. So నేను దీన్ని ఇప్పుడు some doctors are fools. Some doctors are fools. All doctors కాదండి. సో ఆల్ డాక్టర్స్ అంటే మిడిల్లో రాయాలి. ఇక్కడ సమ్ డాక్టర్స్ అంటే కొంతమంది డాక్టర్లు ఫూల్స్ అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్, అది కరెక్టా తప్ప స్టేట్మెంట్ తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ అది ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సమ్ ఫూల్స్ ఆర్ రిచ్ అని ఇచ్చాడు. సమ్ ఫూల్స్ ఆర్ రిచ్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఫస్ట్ కేస్ నేను ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి. సమ్ డాక్టర్స్ are fools and some fools are rich అని చెప్పేసి స్టేట్మెంట్ ఇట్లా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా అంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే విధంగా మనం డయాగ్రామ్ తయారు చేసుకోవద్దు. మనకి ఎంత అయితే ఇచ్చాడో డేటా అంత మట్టికే డ్రా చేసుకోవాలి. సో సెకండ్ దానికంటే ఫస్ట్దే ప్రిఫరేబుల్ అండి. ఫస్ట్దే ప్రిఫరేబుల్, ఎందుకంటే మనం ఒకటి అనుకొని కాదు అని చెప్పి ఇంకోటి ఇంక్లాడడానికి ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మనం తీసుకోవడమే నెగిటివ్ థాట్లో తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో డాక్టర్స్కి రిచెస్కి సంబంధం లేదు, కానీ ఈ కేసులో డాక్టర్కి రిచ్కి సంబంధం ఉంది. మనం ఇట్లా ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడం ఇట్లా తీసుకుంటే సరిపోతుంది కదా, అట్లా థింక్ చేయాలి మనం. సో ఇక్కడ కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ డాక్టర్స్ ఆర్ రిచ్. సమ్ డాక్టర్స్ ఆర్ రిచ్ అంటే ఇప్పుడు ఇట్లా చూస్తే సమ్ డాక్టర్స్ ఆర్ ఆటోమేటిక్గా ఇక్కడ రిచ్ అని వచ్చేసింది. సమ్ డాక్టర్స్ ఆర్ రిచ్ అని వచ్చింది. నేనేమంటున్నాను, వాడు అవును అన్నాడు, కాదనేటట్టు ఒక ఎగ్జాంపుల్ నేను చూపించిన. అందుకే నేను డయాగ్రామ్ వేసుకోవడమే ఫస్టే సంబంధం లేకుండా తీసుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. కాబట్టి నేను సంబంధం లేకుండా డయాగ్రామ్ తీసుకున్నా. సో సంబంధం లేకుండా డయాగ్రామ్ తీసుకున్నప్పుడు డాక్టర్స్కి రిచ్కి రిలేషన్ ఉందా? లేదు. వాడేమంటుడు, కొంతమంది డాక్టర్స్ రిచ్ అని ఇచ్చాడు. సో అసలు ఆ స్టేట్మెంట్కి సంబంధమే లేదు కాబట్టి దీన్ని ఫాల్స్ అంటే నేను కనీసం ఎగ్జాంపుల్ చూపించగలిగిన. సమ్ డాక్టర్స్ ఆర్ రిచ్ అన్నాడు, సో కాకుండా చూపించా కదా. ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఏ ఒక్క డాక్టర్ కూడా రిచ్ కాదండి, ఏ ఒక డాక్టర్ కూడా రిచ్ కాదు. సో అటువంటి అప్పుడు సమ్ డాక్టర్స్ రిచ్ అనే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్గా తప్పండి. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సమ్ రిచ్ ఆర్ డాక్టర్ అని ఇచ్చాడు. సో సమ్ రిచ్ ఆర్ డాక్టర్ అని ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ కేసు అండి. సో అది ఈ క్వశ్చన్కి ఆపోజిట్ కేసు, అంటే రిచ్ డాక్టర్ కాదు, డాక్టర్ రిచ్ కాదు. సో అట్లే విధంగా ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి, ఎందుకంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి పెద్ద తేడా ఏం లేదండి, దాన్ని అటు ఇటు చేంజ్ చేశాడు. సో అట్లే విధంగా ఆ డాక్టర్స్ రిచ్ కాదన్నప్పుడు రిచెస్ కూడా డాక్టర్స్ కావడానికి సంబంధం లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో రెండు స్టేట్మెంట్స్ తప్పైనప్పుడు మళ్ళీ నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్ అని చెప్పేసి మనం ఆప్షన్ని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్, సమ్ వాటర్స్ ఆర్ బోట్స్. ఇక్కడ మీనింగ్ చూడొద్దండి. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్ అనే మీనింగ్ ఉంటుందా? ఉండదు. మనం మీనింగ్ చూడొద్దు, జస్ట్ టర్మ్స్ అంతే. ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్ అంటే రోడ్స్ అన్నీ కూడా వాటర్సే. ఇదే డయాగ్రామ్ డ్రా చేయండి ఎప్పుడైనా సరే. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్, సమ్ వాటర్స్ ఆర్ బోట్స్ ఇట్లా తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇట్లా అంటే కొన్ని వాటర్కి కొన్ని బోట్ సంబంధం ఉందని నేను తీసుకున్నాను. అట్లా కాకుండా సార్ ఇట్లా కూడా తీసుకోవచ్చా అంటే ఫస్ట్ది ఏంది రోడ్స్, సెకండ్ది ఏంది వాటర్స్, ఇవ్వడానికి ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా సమ్ బోట్స్ ఆర్ వాటర్స్ అవుతాయి, కానీ ఈ డయాగ్రామ్లో దీనికి లింక్ ఇస్తున్నాను, ఈ డయాగ్రామ్లో దీనికి లింక్ ఇస్తలేను. నేను ఇది తీసుకోవడం కంటే ఇది తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ ఉంటే ప్లస్ పాయింట్, ఎందుకంటే వాడు అవును అంటాడు కాబట్టి మనం కాదు అనొచ్చు. వాడు ఎప్పుడైతే కాదు అంటాడో అప్పుడు మనం అవును కోసం సెకండ్ డయాగ్రామ్ వేయాలి. నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు అవును అంటే కాదు అనడానికి ఒక రీజన్ చూపిస్తే చాలు అని చెప్తున్నా సిలాలిజంలో. ఇప్పటిదాకా చెప్పిన టాపిక్ మొత్తం దానిపైన చెప్తున్నాను. ఎప్పుడైనా సరే స్టేట్మెంట్స్ గమనించాలి. వాడు అవును అనే మీనింగ్ ఇస్తే కాదు అనే డయాగ్రామ్ తీయాలి, కాదు అనే మీనింగ్ ఇస్తే అవును అనే డయాగ్రామ్ తీయాలి. దట్టు ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే. మనకి ఇష్టం వచ్చినట్టు డయాగ్రామ్ గీయద్దు, అక్కడ డేటా ఫుల్ఫిల్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ బోర్డ్స్ ఆర్ రోడ్స్ అని ఇచ్చాడు. సో ఇంతకుముందుకు ఇక్కడ సమ్ బోర్డ్స్ ఆర్ రోడ్స్ కరెక్టే. వీడు అవునట్టు మనం వాడికి సపోర్ట్ చేసినట్టయితే డయాగ్రామ్ ఇస్తే మనం మనకి సపోర్ట్ చేయొద్దు, అపోజ్ చేయాలి. సో అపోజ్ చేయాలంటే వాడు ఏమన్నాడు? బోర్డ్స్ రోడ్స్ అని చెప్పిండు. నేను బోర్డ్స్ రోడ్స్ అయ్యేటట్టు తీయలే, ఇట్లా తీసినాం కాబట్టి వాడు అన్నదాన్ని తప్పు అని చెప్పి కొట్టేయచ్చు. ఇప్పుడు నేను వాడు అన్నదాన్ని తప్పు అని కొట్టేయచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంది? ఆల్ వాటర్స్ ఆర్ బోర్డ్స్. ఆల్ వాటర్స్ బోర్డ్స్కి మన సంబంధం ఉందా? ఎప్పుడు సంబంధం ఉంటుందో చెప్పనా? ఇట్లా రోడ్స్ ఉండే, ఇట్లా వాటర్స్ ఉండి,
ఇట్లా బోర్డ్స్ ఉంటే ఆల్ వాటర్స్ ఆర్ బోర్డ్స్ అని రాయొచ్చు. అఫ్కోర్స్ ఇది కూడా కరెక్ట్ డయాగ్రామే, కానీ వానికి నేను అనుకూలంగా గీయలేదు, నాకు ఫేవర్గా నేను గీసుకున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. కాబట్టి మళ్ళీ neither one నాట్ టూ ఫాలోస్. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. ఎప్పుడైనా సరే వాడు అవును అంటే కాదు అనాలి, కాదు అంటే అవును అంటట్టు డయాగ్రామ్స్ని మనం డ్రా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్, నో ఫ్రూట్ ఈజ్ ఏ ట్రీ. ఎప్పుడైనా సరే ఫస్ట్ డయాగ్రామ్ ఇవ్వగానే ఆల్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఫస్ట్ వన్ తీసుకుంటున్నా ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ కూడా ట్రీస్, అన్ని ఫ్లవర్స్ కూడా ట్రీస్. సెకండ్ ఏమంటుండే నో ఫ్రూట్ ఈజ్ ట్రీ, అంటే ట్రీకి ఫ్రూట్కి సంబంధం ఉండదు. ఇది ఫ్రూట్, ఇది ఫ్లవర్స్, ఒక ఎఫ్ పెట్టిన ఫ్లవర్స్ ఫస్ట్ వన్. ఇక్కడ కూడా ఫ్రూట్లో ఎఫ్ఆర్ పెడుతున్నా, అది ఫ్రూట్ అనుకుందాం. సో ఇప్పుడు ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్, నో ట్రీస్ ఏ ఫ్రూట్ అని చెప్పి డయాగ్రామ్ డ్రా చేసిన. సో దీని ప్రకారం నో ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ట్రీకి ఫ్రూట్కి సంబంధం లేనప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని ట్రీసే కాబట్టి దీనికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. సో వాడు అన్నది ఏంది, నో ఫ్రూట్ ఈజ్ ఏ ఫ్లవర్. ఇది తప్పు ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను డ్రా చేయలేనండి, 100% డ్రా చేయలేను. అంటే వాడి స్టేట్మెంట్ని ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ మనకి లేదు. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్. సో ట్రీస్లో ఇది సమ్ ట్రీస్ అండి, అవి ఏమైనాయి ఫ్లవర్స్ అయినాయి. అంటే మళ్ళీ ఈ ఆప్షన్ కూడా కరెక్టేనండి, దానికి కూడా మనం అపోజ్ చేయలేము. ఈ రెండు కేసులు కరెక్టే కాబట్టి మనం ఏ స్టేట్మెంట్కి వెళ్ళాలి, బోత్ 1 and 2 ఫాలోస్ అనే స్టేట్మెంట్కి వెళ్ళేసి టిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, నో జెంటిల్మెన్ ఈజ్ పూర్, ఆల్ జెంటిల్మెన్స్ ఆర్ రిచ్. సో నో జెంటిల్మెన్ ఈజ్ పూర్ అంటే జెంటిల్మెన్ ఇక్కడ ఉంటే పూర్ ఇక్కడ ఉంటాడు. సో పూర్కి జెంటిల్మెన్కి సంబంధం లేదు, దాని మీనింగ్ అది. నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ జెంటిల్మెన్స్ ఆర్ రిచ్, ఆల్ జెంటిల్మెన్స్ ఆర్ రిచ్. సో అందరు జెంటిల్మెన్ కూడా రిచ్. నేను దీన్ని ఇంకో రకం కూడా తీయొచ్చండి. జెంటిల్మెన్ ఇది పూర్ అనుకుంటే ఆల్ జెంటిల్మెన్స్ ఆర్ రిచ్. ఇక్కడ మనకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పూర్కు రిచ్కి సంబంధం పెడతలేదు, ఇక్కడ పూర్కి రిచ్కి సంబంధం పెడతలేదు. ఫస్ట్ డయాగ్రామ్ ఇట్లా వేసుకుందాం, వాడు కాదు అన్నప్పుడు మాత్రమే సెకండ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అనవసరంగా అన్నెసరిగా సెకండ్ డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేసుకుంటే కంపల్సరీగా మనం ఇంకో డయాగ్రామ్ డ్రా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సెకండ్ థింగ్ని మైండ్లో పెట్టుకోకండి. ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇది పాసిబిలిటీ కానప్పుడు పెట్టాలండి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం, అంటే కన్క్లూజన్స్ గమనిద్దాం. నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్, నో పూర్ మ్యాన్ ఈజ్ రిచ్ అని పిచ్చాడు. అంటే వాడేమంటుండు, పూర్కు రుచికి సంబంధం లేదంటుండు. నేను పూర్కు రుచికి సంబంధం లేదని వాడన్నాడు కాబట్టి ఉంది అని నేను తీసుకున్నా, పూర్కు రుచికి సంబంధం ఉందని తీసుకున్నా. అంటే ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ కాకుండా ఈ డయాగ్రామ్ ఫాలో అవుతున్నా. అప్పుడు ఇటువంటి కేసులో వాడు కాదు అన్నాడు కాబట్టి నేను అవును అనడానికి రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అనవసరంగా ఫస్టే తీసుకోకండి. సో ఇప్పుడు వాడు అవునన్న స్టేట్మెంట్ కాదు కాబట్టి వాడిది తప్పు, ఎందుకంటే పూర్కు రిచ్కు సంబంధం లేదన్నాడు. నేను పూర్కు రిచ్కు సంబంధం చూపించిన, దట్టు వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉపయోగించుకునే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటాడు, నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్, నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్, రిచ్ మ్యాన్ పూర్ కాదంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ కరెక్ట్ ఈ కేసులో. ఈ కేసులేమో ఫస్ట్ కేసులేమో ఈ డయాగ్రామ్ కరెక్ట్, సెకండ్ కేసులేమో ఈ డయాగ్రామ్ కరెక్ట్. ఒక్కసారి గమనించండి, నో పూర్ ఈజ్ రిచ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, నో పూర్ ఈజ్ రిచ్, పూర్ మ్యాన్కి రిచ్కు సంబంధం లేదు. సెకండ్ కేసు ఏంది, నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్, నో రిచ్ మ్యాన్ ఈజ్ పూర్. అంటే సంబంధం లేదన్నాడు కాబట్టి సంబంధం ఉంటట్టు నో పూర్ ఈజ్ రిచ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో నో పూర్ ఈజ్ రిచ్ అన్నాడు, పూర్కు రిచ్కి సంబంధం లేదంటే పూర్కు రిచ్కి సంబంధం ఉంటాడు చూపించిన. సెకండ్ కేసులో నో రిచ్ ఈజ్ పూర్ అంటున్నాడు. అంటే వీడికి మళ్ళీ అపోజ్ చేయడం ఎందుకు, సపోర్ట్ చేయడం ఎందుకు, అపోజ్ చేసినట్టు ఇదే డయాగ్రామ్ తీసుకుంటే ఆటోమేటిక్ ఇది తప్పు అవుతుంది, వన్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. మనకి ఆప్షన్ నైదర్ 1 nor 2 ఫాలోస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంది, నైదర్ 1 nor 2 అనేది ఫాలోస్. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పే, సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్ క్వశ్చన్, some swords are sharp, all swords are rusty. So some swords are sharp అంటే కొన్ని స్వార్డ్స్ షార్ప్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ స్వార్డ్స్ ఆర్ రస్టీ. ఎప్పుడైతే ఆల్ ఇచ్చాడో ఇట్లా తీసుకుంటే బెస్ట్ అండి. ఆల్ స్వార్డ్స్ ఆర్ రస్టీ అనే మీనింగ్ తోటి ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు ఆప్షన్స్ గమనిద్దాం. సమ్ రస్టీ థింగ్స్ ఆర్ షార్ప్, సమ్ రస్టీ థింగ్స్ ఆర్ షార్ప్. ఇది కంపల్సరీ కరెక్ట్ అండి, ఎందుకంటే దీనికి లింక్ ఉంది, ఇవన్నీ కూడా వీటియే. దీనికి లింక్ లేకుండా మనం డ్రా చేయలేం కాబట్టి సమ్ రస్టీస్ ఆర్ షార్ప్ అని చెప్పి తీసుకోవాలి. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటి, సమ్ రస్టీ థింగ్స్ ఆర్ నాట్ షార్ప్,
సమ్ రస్టీ థింగ్స్ ఆర్ నాట్ షార్ప్ అన్నాడు. సో షార్ప్ కాదు అంటున్నాడు. కంపల్సరీగా షార్ప్ కావాల్సిందే కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పండి. ఎందుకంటే నాట్ అని చెప్పి అంటుడు కాదండి, ఛాన్స్ లేదు అక్కడ. ఖచ్చితంగా రస్టీ థింగ్స్ కనీసం కొన్నైనా సరే షార్ప్గా ఉండాల్సినవి కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్ అని చెప్పి రాస్తాం. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఫాలోస్. కన్క్లూజన్ వన్ ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఫిషెస్ ఆర్ గ్రే ఇన్ కలర్. సో ఫిషెస్ అన్నీ కూడా గ్రే కలర్లో ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఫిషెస్ అన్నీ కూడా గ్రే కలర్లో ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఫిషెస్ ఆర్ హెవీ. సమ్ ఫిషెస్ ఆర్ హెవీ అంటే కొన్ని ఫిషెస్ అనేటివి హెవీకి సంబంధించినవి అని చెప్పి రాస్తున్నాను, హెచ్ అని పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాం, ఆల్ హెవీ ఫిషెస్ ఆర్ గ్రే ఇన్ కలర్. సో ఇక్కడ ఆల్ హెవీ ఫిషెస్ అంటే గివ్ అండి, అంటే హెవీ ఉండాలి, ఫిషెస్ కావాలి. ఇవి కంపల్సరీగా గ్రే కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఫిషెస్ అన్నీ గ్రే కలర్ కాబట్టి అందులో కొన్ని హెవీ ఉంటాయి కాబట్టి హెవీ ఫిషెస్ కంపల్సరీ గ్రే కలర్ కావాలి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ లైట్ ఫిషెస్ ఆర్ నాట్ గ్రే ఇన్ కలర్. సో ఆల్ లైట్ ఫిషెస్ అంటే ఇవి హెవీ ఫిషెస్, అంటే రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, లైట్ ఫిషెస్ అవుతాయి. ఈ లైట్ ఫిషెస్ నాట్ ఇన్ గ్రే కలర్ అంటున్నాడు. కాదండి, అవి కూడా గ్రే కలర్లోనే ఉండాలి. ఎందుకంటే ఆల్ ఫిషెస్ ఆర్ ఇన్ గ్రే కలర్ అని చెప్పింది కాబట్టి లైట్ ఫిషెస్ అయినా హెవీ ఫిషెస్ అయినా కంపల్సరీ గ్రే కలర్లోనే ఉండాలి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్స్, సమ్ నైట్స్ ఆర్ డేస్. సో వాడు ఇచ్చిన డేటా ప్రకారం సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్, సమ్ డ్రీమ్స్ ఆర్ నైట్, సమ్ నైట్స్ ఆర్ డేస్. సో సమ్ నైట్స్ ఆర్ డేస్ ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఏమంటుండు, స్టేట్మెంట్ నెంబర్ 1, కన్క్లూజన్ నెంబర్ 1, ఆల్ డేస్ ఐదర్ నైట్స్ ఆర్ డ్రీమ్స్. ఆల్ డేస్ ఐదర్ నైట్స్ ఆర్ డ్రీమ్స్ అని ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా అయితే ఇది కావాలి ఇది కావాలంట. ఈ పార్ట్ ఇది కాదు ఇది కాదు అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనం ఏమైనా ఫార్ములా వాడుతున్నామా, లేదు. ఒక డయాగ్రామ్ వేసేసుకొని వాడు అవును అన్నాడు కాబట్టి కాదు అంటట్టు రాస్తున్నాం. ఆల్ డేస్ ఐదర్ నైట్స్ ఆర్ డే అని చెప్పిండు, ఆర్ డ్రీమ్స్ అని చెప్పిండు. సో ఆల్ డేస్ అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ పార్ట్ నైట్ కాదు, డే కాదు, సో డ్రీమ్ కాదు. సో 1 స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, సమ్ డేస్ ఆర్ నైట్స్ అని ఇచ్చాడు. సమ్ డేస్ ఆర్ నైట్స్. సో ఇది కంపల్సరీ కావాల్సింది, ఎందుకంటే సమ్ డేస్ ఆర్ నైట్స్, సమ్ నైట్స్ ఆర్ డేస్. ఈ రెండు అంటే ఇక్కడేమో సమ్ నైట్స్ ఆర్ డేస్ ఇచ్చారు కదా, ఆపోజిట్లో సమ్ డేస్ అనేది కంపల్సరీగా నైట్ కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ సెకండ్ ఈజ్ ఫాలోస్. ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ జంగిల్స్ ఆర్ టైగర్స్, సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. సో ఆల్ జంగిల్స్, సో జంగిల్స్ ఆల్ అంటే అన్నీ టైగర్స్ అవుతాయి. సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్, సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్ చెప్పి ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ ఇట్లనే వేస్తే మీకు తొందరగా అయిపోతాయి ప్రాబ్లమ్స్. సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్. సో సమ్ హార్సెస్ జంగిల్స్ సంబంధం ఉందా, లేదు. వాడేమో ఉంది అన్నాడు. సో ఇది తప్పు, ఇది తప్పు. సెకండ్ ఏమంటున్నాడు, నో హార్స్ ఇస్ జంగిల్. సో హార్స్కి జంగిల్కి సంబంధం లేదంటున్నాడు. నేను ఉండేటట్టు కూడా తీసుకోవచ్చు, ఇట్లా తీసుకుంటే ఉంటుంది, అప్పుడు ఇది కూడా తప్పు అవుతుంది. కానీ ఒక చిన్న క్లో గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్స్ జంగిల్స్ రెండు సేమ్, కొన్నేమో అవుతాయి కొన్నేమో కావు అని ఇచ్చిండు. ఒక స్టేట్మెంట్లో ఏమో కొన్ని అవుతాయి, రెండో స్టేట్మెంట్లో మొత్తానికి కావు అన్నాడు. సో అయితే కావాలి, లేకపోతే కాకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. మనం కైన్ని పైకేస్తే అయితే హెడ్ పడుతుంది, లేకపోతే టేల్ పడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఒకసారి ఏమంటుండే హెడ్ పడదు అంటుండు, సెకండ్ ఏమంటుండు టేల్ పడదు అంటుండు. అయితే హెడ్ అయినా పడుతుంది, లేకపోతే టేల్ అయినా పడుతుంది. రెండు స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా ఫస్ట్ టైం చూసినప్పుడు హెడ్ పడది అంటే టేల్ పడవచ్చు అనుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే టేల్ పడదంటే హెడ్ పడుతుంది కావచ్చు అనుకోవచ్చు. కానీ రెండు ఒకసారి ఇచ్చినప్పుడు అది తప్పు. ఆ రెండిట్లలో ఏదో ఒకటి జరగాలి అని మనం చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మనం కైన్ పైకి వేసి ఒక అబ్బాయి ఏమన్నాడు హెడ్ పడదన్నాడు, ఇంకో అబ్బాయి ఏమన్నా టేల్ కూడా పడదన్నాడు. అరే కాదురా బాబు, అది హెడ్ అయినా పడుతుంది, లేకపోతే టేల్ అయినా పడుతుంది అని మనం వాళ్ళకి చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్లలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఫస్ట్ జరుగుతుందా సెకండ్ జరుగుతుందా మనకు తెలియదు, కానీ రెండిట్లలో ఏదో ఒకటి ట్రూ. అప్పుడు మనం ఐదర్ ఆర్ అనే ఫాలో అవుతాం. ఐదర్ 1 or 2 ఫాలోస్ అని చెప్పి తీసుకుంటాం. సో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ కూడా మనం మొత్తం ఏం అవసరం లేదు. ఎప్పుడైతే క్వశ్చన్లో కన్క్లూజన్లో ఈ రెండు స్టేట్మెంట్స్ ఏముంటాయి, ఇక్కడ మనకు హార్స్ జంగిల్ సమ్ నో అని చెప్పి ఇచ్చిండు అనుకో, అప్పుడు మనం ఆప్షన్ నెంబర్ 3 కంటే ఐదర్ ఆఫ్ దెమ్ ఫాలోస్ అనే స్టేట్మెంట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి నంబర్ 3ని టిక్ చేస్తాం. సో ఇది సిలానిజంకి సంబంధించిన టాపిక్లో ఉండే క్వశ్చన్స్ అండి.